పక్షమున నేను ఆమెకి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెకు కలిగినటువంటి అనారోగ్యం గురించి నాకు సడన్గా తెలిసింది. నేను సిటీలో మీటింగ్ ముగించుకొని వస్తుంటే కుమార్ గారు ఫోన్ చేసి చెప్పారు 10:30, 11 o'clock సంథింగ్ లైక్ దాట్. అప్పుడు వెంటనే కారు వెనక్కి తిప్పి వెళ్తే నేను విన్నటువంటి వార్త ఏమిటంటే ఊపిరితిత్తులు ముడుచుకుపోయాయి, అవి మళ్ళీ రివైవ్ అవ్వడం కానిపోయిన డాక్టర్స్ చెప్పారు. మరి మా వాళ్ళందరూ వచ్చేవారు కూడా ఈ ఐసీయూలో ఉంచడం మంచిదని మేము అనుకున్నాము అనే వార్త నేను విన్నాను. చాలా బాధ కలిగింది. అయితే ఈ పరిస్థితుల్లో మంచి మరణం కావాలని ప్రార్థన చేయాలనేటువంటి మాట కూడా వినవలసి వచ్చింది. కానీ దేవుడు అద్భుతం చేశాడు. మనందరికీ తెలిసినటువంటిదే, our God is a miracle working God. అద్భుతములు చేసేటటువంటి దేవుడు. మరి సమయం ఎక్కువ లేదు కనుక క్లుప్తంగా కొన్ని మాటలతో ఈ యొక్క సందేశాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. టుడే ఈజ్ ద డే ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుడు మన సహోదరి విషయంలో, వారి కుటుంబం విషయంలో, ప్రభు చేసిన మేళ్ళ విషయంలో దేవునికి స్తుతులు చెల్లించడానికి మనం ఈ స్థలంలో కూడుకున్నాము. మరి దేవునికి మనం స్తుతులు చెల్లించాలంటే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు అనేటువంటి మనకి అర్థం కావాలి మొట్టమొదట. కాబట్టి వాడు మరి అనారోగ్య పరిస్థితిలో మనం ఆలోచన చూసినట్లయితే మొట్టమొదట కలిగేటటువంటిది బాధ, పెయిన్. పెరాలసిస్ వస్తే పెయిన్ వేరే ఉంటుంది. మరి ఇంకా అనేక విధమైనటువంటి పెయిన్స్ ఉంటాయి. కనుక ఈ సమయమందు ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ మన జీవితంలో, ముఖ్యంగా దేవుని ప్రజలంటే ప్రభుని అంగీకరించినటువంటి వారి జీవితంలో ఏ విధమైన బాధ ఉన్నా సరే God will see that. చాలా మంది, ముఖ్యంగా స్త్రీలు, దేవుడు నా మొర ఆలకించడం లేదు, దేవుడు నేను పడనక్కర్లేదు. ఇక్కడ దేవుడు ఒక స్త్రీ కుటుంబంలో భర్త ద్వారా, పిల్లల ద్వారా, పక్కింటి వారి ద్వారా, అనారోగ్యం ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా ఏ బాధ వచ్చినా సరే God is going to look into that pain. అదే విధముగా పురుషుల విషయంలో కూడా, అదే విధంగా సేవకుల విషయంలో కూడా. కాబట్టి మొట్టమొదటి ఇశ్రాయేలు యొక్క బాధను చూచాడు. బానిసత్వం అంటే బైండెడ్ ఓవర్ టోటలీ, నో రిడక్షన్, నో డెలివరెన్స్. కాబట్టి ఆ బానిసత్వంలో నుంచి, బానిసత్వంలో ఉన్నటువంటి వారికి ఎంతో బాధ ఉంటుంది, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అనేది ఎంతో గొప్ప బాధ వారికి ఉంటుంది. క్రీస్తు గారు అయితే ప్రభు ఆ బాధను చూచేటటువంటి వాడు, ప్రభు ఆ బాధను చూచాడు. సోదరి సిరియమ్మ గారికి, వారి కుటుంబానికి ఉన్న బాధను చూశాడు. కనుక ఈరోజు ఆమె ఈ స్థలంలో బాధను నివారణ చేసి తీసుకొచ్చాడు. కనుక మనము ఆమె సాక్షి ఉండగలిగాము. మనతో ఈ స్థలంలో కూర్చొని దేవుని స్తుతిస్తున్నాం. కనుక మొట్టమొదటిది, దేవుడు ఈ రోజు సిరియమ్మ గారి విషయంలో ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే బాధలో ఆయన బాధను గ్యారెంటీగా చూచేటటువంటి వాడు, చూడడమే కాదు కానీ దానిని నివారణ చేసేటటువంటి God sent a deliverer to the Israelites to redeem them from their pain. Okay? కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కష్టం అంటే మనుషులు ఎప్పుడు దేవునికి మొరపెడతారంటే కష్టమనకు మొరపెడతారు. కానీ వాక్యం ఏముందంటే
ఆయన కష్టపడేటటువంటి వారిని చూసేటటువంటి వాడు. సేవకులుగా మేము చాలా కష్టపడుతుంటాము, చాలా త్యాగం చేస్తుంటాము. చాలాసార్లు మాకేముండదు, కానీ దేవుడు మమ్మల్ని చూచి మా యొక్క అవసరతలు తీరుస్తుంటాడు. అదేవిధంగా అనారోగ్యం అనేటువంటి వారు ఇంజెక్షన్ చేసుకునే సమయం, ఆపరేషన్ అనే సమయం, ఇంకేదైనా ట్రీట్మెంట్ జరిగే సమయం అందు ఆ స్థలంలో కానీ వారి బిడ్డల యొక్క ఆర్తనాదము ఓకే, వారు ఆ తల్లికి కలిగినటువంటి ఆ కష్టమును బట్టి వారు కన్నీరు ఓకే మొర పెట్టారు. ఆమె కాదు, వారే కాదు, 3 పాస్టర్లని మేము ఈ 3 సంఘాలు కూడా మేము మొరపెట్టాము. ఇంకా ఈ ఆదివారం కూడా ఆమె గురించి మేము ప్రార్థన చేసాం. మా యొక్క అనౌన్స్మెంట్ బుక్లో ఆమె పేరు ఉంది. క్రీస్తునందు ఆయన వినే దేవుడు. ఆస్క్ ఇట్ షల్ బి గివెన్, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు, ఇవ్వడానికి సామర్థ్యత కలిగినటువంటి వాడు కనుక అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పాడు. కనుక వారి కుటుంబీకులు ఆమె మనమందరం 3 సంఘాలు చేసి అనేక మంది బంధువులు స్నేహితులు చేసినటువంటి మొరను ఆయన విన్నాడు కనుక ఆమెకు విడుదల కలిగింది. ఆమె ఈ సమయం ఈ స్థానంలోకి వచ్చి కూర్చొని దేవుని స్తుతిస్తుంది కనుక మనము దాన్ని బట్టి ప్రభు ఆ యొక్క మొరను విన్నాడు కనుక మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. 3వది మనం చూసినట్లయితే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దుఃఖము ఓకే. మొట్టమొదటి మనం చూసినట్లయితే బాధ, అనారోగ్యం ఉన్నటువంటి బాధ కలుగుతుంది. ఆ బాధను దేవుడు చూస్తున్నాడు. 2వది అనారోగ్యం ఉన్నటువంటి వారికి కష్టం కలుగుతుంది. ఆ సమయంలో వారు మొరపెట్టినప్పుడు దాన్ని వింటున్నాడు. 3వది వారికి దుఃఖము కలుగుతుంది. దుఃఖము కలిగిన సమయమందు ఆ దుఃఖాన్ని దేవుడు తెలుసుకుంటున్నట్లు మనం చూడగలం. కనుక క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయం 3వది మనం ఆలోచించి చూసినట్లయితే దుఃఖం. మరి తల్లికి విధంగా ఉన్న సమయమందు ఆ వార్తలు వారిన్న సమయమందు దుఃఖము, కుమారులకు, కుమార్తెలకు, బంధువులకు, స్నేహితులకు దుఃఖము కలిగింది. ఆమె పరిస్థితిని బట్టి ఆమెకు దుఃఖము కలిగి ఉండవచ్చు, మనందరికీ దుఃఖము కలిగి ఉండవచ్చు. కానీ క్రీస్తునందు ప్రియులారా, ఈ 3 మనం చూసినట్లయితే బాధ, తర్వాత మరి కష్టము, దుఃఖము, ఈ మూడు కూడా రోగిని బ్రతికించే పరిస్థితి కాదు. All these 3 things brings the end for the sick people. కానీ దేవుడు ఈ 3 కూడా మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే దానిని చూచాడు, తర్వాత విన్నాడు, 3వది తెలుసుకున్నాడు. తెలుసుకోవడం అంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కన్సర్న్. అనారోగ్యం ఉన్నటువంటి వారి గురించి పోతే పోయిందిలే, పోతే పోయాడులే అనుకునేటటువంటి దేవుడు కాదు. బికాస్ she is his daughter and he is his daughter. God will never neglect that person. ఆయన ప్రజలను నిర్లక్ష్య స్వభావంతో చూసేటటువంటి దేవుడు కాదు. Whoever you may be, నువ్వు ఎటువంటి వాడవని, ఎటువంటి దానివైనా పర్లేదు, కానీ ఇఫ్ యూ ఆర్ ది చైల్డ్ ఆఫ్ God has a concern. తెలుసుకునేటటువంటి దేవుడు అంటే he want to know the details of everything. God came to know the details about the sickness of our dear sister Sylvia. ఆమెకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ అనారోగ్యంలో ప్రతి విధమైన సమస్యను ఆయన తెలుసుకున్నాడు. He diagnosed it, he healed her. ఓకే. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరి మన పరిస్థితిని, మన యొక్క మరి దుఃఖమును తెలుసుకునే దేవుడు కనుక ఆయన స్తుతించి ఆరాధించాలి. తెలుసుకునే దేవుడు కాదు, కానీ తెలుసుకున్నాడు కనుక ఆమెకు స్వస్థత, కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగింది కనుక కరెక్ట్ హీలింగ్ జరిగింది. ఓకే. ఈ స్థలంలో వచ్చి కూర్చుంది కనుక ఈరోజు ఆమెను బట్టి మనం అందరం దేవుని స్తుతించడానికి వచ్చాము కనుక మరి 3వది మనం చూసినట్లయితే వారికి, ఆమెకు, మనకు కలిగిన దుఃఖమును కలిగిన ఈ 3 తప్పకుండా కలుగుతాయి. కలిగినా సరే వీటన్నిటినీ దూరపరిచి అన్నిటినీ పరిష్కారం చేసి మనల్ని స్వస్థపరిచే దేవుడు కనుక ఆయన స్తుతించి ఆరాధించాలని కోరుతూ మరి ఈ వాక్యమును నేను మీకు ఇస్తూ ముగిస్తున్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక.